నుంచి ఈరోజు ఆ పరిస్థితిని మార్చి ఎక్స్గ్రేషియా ఏకంగా 10 లక్షల రూపాయలకు పెంచి ఏదైనా జరగరానిది జరిగితే ఆ కుటుంబానికి అండగా ఉండే కార్యక్రమంలో భాగంగా ఏకంగా 10 లక్షల రూపాయలకు దాన్ని పెంచడమే కాకుండా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఒక 5 లక్షల రూపాయలు వాళ్ళకు వెంటనే సహాయం అందేట్టుగా ఆ తర్వాత మిగిలినది కూడా టైం బౌండ్ మేనర్లో వితిన్ 6 months వితిన్ 6 నెలల్లోనే మిగతా డబ్బులు కూడా వాళ్ళందరికీ అందజేసే ఒక గొప్ప సాంప్రదాయం కూడా కొత్త ఒరవడికి కూడా తీసుకురావడం జరిగింది. దీనివల్ల దాదాపుగా 175 కుటుంబాలకు మంచి జరిగిస్తూ మరో 17 కోట్ల రూపాయలు 16,87,00,000 రూపాయలు దాదాపు 17 కోట్ల రూపాయలు వాళ్లకు తోడుగా అండగా నిలుస్తూ చేయడం జరిగింది. ఈ 3 కార్యక్రమాలు కాక ఈ జిఎస్పిసితో మొట్టమొదటిగా నష్టపోయిన 78 కోట్ల గురించి ఇంతకు ముందే నేను చెప్పా. ఆ తర్వాత ఓఎన్జీసీతో ఇప్పుడు మనం ఇప్పిస్తా ఉన్న ఈ 5 దఫాలకు సంబంధించిన ఈ సొమ్ము మరో 647 కోట్ల రూపాయలు. ఇది కాక ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కింద గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ₹1.5కే విద్యుత్ సబ్సిడీ యూనిట్ అవైలబుల్గా చేసి దాదాపుగా 40,850 మంది లబ్ధిదారులకు మంచి జరిగిస్తూ మరో 3,500 కోట్ల రూపాయలు దాని కింద. అంటే కేవలం ఈ 6 పథకాలకి ఈ ఆక్వా సాగు చేసుకుంటా ఉన్న ఈ రైతన్నలకైతేనేమి ఆక్వా రైతులకైతేనేమి 41,850 మందికి 3,497 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం అయితేనేమి, ఇక మిగిలిన మత్స్యకార సోదరులకు నేను చెప్పినట్టుగా అన్నీ కలిపి ఈ 6 పథకాలకు మాత్రమే 4,913 కోట్ల రూపాయలు ఉట్టి ఈ పథకాలే. నేను ఇంకా దీంట్లో నవరత్నాల ద్వారా ప్రతి మత్స్యకార కుటుంబానికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన మిగిలిన పథకాల గురించి నేను మాట్లాడడంలా, ఉట్టి ఈ పథకాల గురించి నేను చెప్తా ఉన్నా. ఉట్టి ఈ పథకాల ద్వారానే ఈ స్థాయి మంచి జరిగింది. ఇదొక్కటే కాకుండా వీళ్ళు అందరూ కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడే పరిస్థితి రావాలి. వీళ్ళందరికీ జీవనోపాధి కోసం ఎక్కడికెక్కడికో ఉపాధి కోసం పోవాల్సిన పని లేకుండా మన రాష్ట్రంలోనే ఖచ్చితంగా వీళ్ళందరికీ ప్రతి 50 కిలోమీటర్లకు ఒక సీపోర్ట్ కానీ లేదా ఒక ఫిషింగ్ హార్బర్ కానీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ ఇవన్నీ కూడా అవైలబిలిటీలోకి తీసుకొచ్చే కార్యక్రమంలో వేగంగా అడుగులు పడ్డాయి. మనం వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా 10 ఫిషింగ్ హార్బర్లు ఏకంగా నిర్మాణంలోకి తీసుకొని వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా వేగంగా నిర్మాణంలోకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. 4 పోర్ట్లు కూడా మనం వచ్చిన తర్వాత కట్టే కార్యక్రమం ఈరోజు వాయువేగంతో ఆ స్పీడ్తో ఇవన్నీ కూడా పోర్ట్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఇన్ ద పోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఇన్ ద సీ కోస్ట్ లైన్. అంటే మనకున్న 974 కిలోమీటర్ల సీ కోస్ట్ లైన్ను విత్ ఇన్ ఆ లైన్లో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బ్లూ ఎకానమీని డెవలప్ చేసే దిశగా వేగంగా కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. వీటి అన్నిటి వల్ల మత్స్యకారులకు రాబోయే రోజుల్లో ఎక్కడికెక్కడికో వెళ్ళి ఉపాధి కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలోనే ఇంకా గొప్ప జీవితాలకు వాళ్ళకు ఉండేట్టుగా అవకాశాలు కూడా ఇవన్నీ కూడా మెరుగవుతాయి. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు జువల్దిన్న ఫిషింగ్ హార్బర్ కూడా ప్రారంభోత్సవం కార్యక్రమం కూడా ఉన్నది. కానీ అది వీసీ ద్వారా చేస్తే ప్రజలకు అది కనిపించదు, అది అక్కడ జరిగిన డెవలప్మెంటు ప్రజలకు సరిగ్గా తెలుసుకునే అవకాశం రాదు, దీనివల్ల అవేర్నెస్ అనేది క్రియేట్ కాదు అనే ఉద్దేశంతో పర్సనల్గా నేనే పోయి అక్కడే ఉండి దాన్ని ఇనాగ్రేట్ చేసే కార్యక్రమం చేస్తే ఏ రకంగా ఫిషింగ్ హార్బర్ డెవలప్ అయ్యింది, ఏ రకంగా ఫిషింగ్ హార్బర్ వల్ల అక్కడ మత్స్యకారుల జీవితాలు ఏ రకంగా మారుతూ ఉన్నాయి, మారే అవకాశం ఏ రకంగా వచ్చింది, ఒక్కొక్క ఫిషింగ్ హార్బర్లో ఎన్నెన్ని బోట్లు అక్కడ వాళ్ళు నిల్వ చేసే పరిస్థితి వాళ్ళకు వస్తుంది, ఆ చుట్టుపక్కల ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కోల్డ్ స్టోరేజెస్ అయితేనేమి అవన్నీ కూడా ఏ రకంగా డెవలప్మెంట్ అయ్యాయి, ఏ రకంగా ఈ మత్స్యకారుల కుటుంబాలకు అందరికీ దీనివల్ల మంచి ఎలా జరుగుతుంది అన్న పబ్లిసిటీ అన్న తెలియాల్సిన విషయాలన్నీ కూడా తెలియకుండా పోతాయి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేస్తే అని ఆ కార్యక్రమం ఒకటి కొంచెం పోస్ట్పోన్ చేసినాం, అది కూడా ఈరోజు ఉన్నది.
కానీ నేను ఫిజికల్గా పోయి చేస్తామనే ఉద్దేశంతో అదొక్కటి కొంచెం పోస్ట్పోన్మెంట్ అయ్యింది. బట్ అదర్వైజ్ 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణంలో వేగంగా జరుగుతూ ఉన్నాయి. 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కూడా వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. 4 పోర్ట్లు కూడా పనులు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో దాదాపుగా ఈ 4 పోర్ట్లకు పెట్టుబడులు దాదాపుగా 16,000 కోట్ల రూపాయలు. ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు 10 ఫిషింగ్ హార్బర్లకు పెట్టుబడులు దాదాపుగా మరో 4,000 కోట్ల రూపాయలు. ఆ తర్వాత ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్కు మరో 200 కోట్ల రూపాయలు దాదాపుగా దానికి సంబంధించిన పెట్టుబడి. అంటే దాదాపుగా 20,000 పైచులకు కోట్ల రూపాయలు ఈ సీ కోస్ట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ మీద పెట్టుబడి పెడతా ఉన్నాం. ఇవన్నీ కూడా చాలా వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. వీటి అన్నిటి వల్ల కూడా అత్యధికంగా కూడా మంచి జరిగేది, బాగుపడేది ఖచ్చితంగా ఎవరు అని అంటే మరీ ముఖ్యంగా ఫిషర్మెన్ కమ్యూనిటీ ఎక్కువగా బాగుపడే అవకాశాలు దీనివల్ల ఎక్కువగా ఉంటాయి. ఎందుకనంటే అంతా కూడా సీ కోస్ట్ డెవలప్మెంట్లో భాగంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటి అన్నిటి వల్ల మంచి జరగాలని చెప్పి మనసారా కూడా ఆశిస్తూ, దేవుడి దయ వల్ల ఇంకా మంచి చేసే అవకాశం కూడా ఇంకా రావాలి అని దేవుణ్ణి కూడా కోరుకుంటూ ఇక ఈ కార్యక్రమాన్ని ముందుకు అడుగులు వేయిస్తూ ఈ కార్యక్రమానికి బటన్ నొక్కే కార్యక్రమం చేస్తాం. సార్